సాధిద్దాం ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ అంబేద్కర్కు నివాళులు అర్పిస్తున్నాము. అలానే వివిధ బస్తీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందుకే ఈ అంబేద్కర్ జయంతి ఆశయాలను మనము కంటిన్యూగా చేయాలి. ఇవాళని మనకు మన ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఇవాళని అంబేద్కర్ జయంతి సందర్భంగానే మనకు ఇవాళ నుంచి మనకి ఇచ్చిండ్రు. దానికి కూడా చాలా చాలా చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ చేసినా మాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అరుంధతి సేవా మండలి చుడుబార్ సంఘంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరగడం జరుగుతుంది. కాబట్టి వారికి నివాళులు అర్పించడానికి వచ్చినాము. వివిధ బస్సుల సంఘ పెద్దలు, న్యాయక సంఘం వాళ్ళందరికీ రావడం జరిగింది. భారత్ మాతాకి, బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు ఏప్రిల్ 14న మరి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి అరుంధతి సేవా మండలి, హరిజన శాఖ మండలి వారి అధ్యక్షతలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన బస్తీ ప్రెసిడెంట్లకు, జనరల్ సెక్రటరీలకు అందరికీ మరి జై భీములు. అదేవిధంగా మరి అంచెలంచెలుగా మరి 3వ, 4వ అయినటువంటి ఎలక్షన్లో అందరూ కూడా కొద్ది కొద్దిగా హరిజన సేవక మండలి, అరుంధతి సేవక మండలిగా పెట్టడం జరిగింది. అంచెలంచెలుగా పెరిగి మరి ఈ కార్యక్రమానికి మరి అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు, కిషన్ గారికి, మరి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. జై భీమ్. నా పేరు డి వెంకటేష్, జబబాగ్ నివాసిని. నేను ఇక్కడికి అరుంధతి సేవా మండలి 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి ఇక్కడికి వచ్చినాను. కృష్ణన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడే 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మాదిగల రిజర్వేషన్ కూడా మనం సాధించుకున్నాం. మరి ఈ సందర్భంగా నేను మందకృష్ణ మాదిగ గారికి పేరున మా మాదిగల తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎంతో ఉత్సాహంగా మరి కృష్ణన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వివిధ సంఘాల బస్తీ పెద్దలు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం కాకుండా మరి అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించినారు. మరియు ఎప్పుడైతే మనం రిజర్వేషన్ చేసుకున్న ఈ శుభ సందర్భంలో అట్లనే ఇక్కడ మన సంఘం కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ఈ భవనాన్ని ఇంకా సుందరీకరణ చేయాలని నేను అరుంధతి సేవా కమిటీ సభ్యులు మరియు వివిధ సంఘాల ఈ సంఘానికి సంబంధించిన ఈ వివిధ సంఘాల 26 బస్సుల సంఘాల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు నేను ఏం తెలియజేస్తుందంటే ఇది అందరి మన బాధ్యత. అరుంధతి సేవా సంఘాన్ని అందరూ మన భుజ స్కంధాల మీద దీన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈడ కూడా మన భాగస్వామ్యమయ్యి మరి ఇక్కడ కూడా మన బాధ్యత నిర్వర్తించి ఇది అరుంధతి సేవా మండలి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నేను ఈ విధంగా మన ప్రతి మాదిగ బంధువులకందరికీ, ప్రతి సోదరులకందరికీ నేను తెలియజేస్తున్నాను.